ఏదంటే అది మాట్లాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గాడు అని మాతో అనిపించాలని చెప్పి ఉరువులు ఆడుతున్నట్టుంది ఆమె. మాకు సీట్ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డిని తిట్టిద్దాం, జగన్మోహన్ రెడ్డి గాడిని తిట్టిద్దాం అని చెప్పి యాసలో పోతా ఉంది. కానీ ఆమె ఆ పార్టీకి మేలు చేస్తుంది అనుకోవట్లే. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. ఇంకా చెప్పాలంటే క్రిస్టియానిటీకి అవమానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ క్రిస్టియన్స్కి ఎక్కువ తక్కువ అని చెప్పలే. వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. క్రిస్టియన్ అని తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓటేసి ముఖ్యమంత్రిని చేశారు. అయినా కూడా ఇవాళ ఆయన క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంటి మీద సెలవేసుకుంటావు, సమాజం మీద సెలవేసుకుంటావు, చేసేవన్నీ అపచారాలు. అంటే ప్రజల గుడ్డోళ్ళు ఏమి చూడరు, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ అబద్ధాలు చెప్పినా 10 సార్లు గట్టిగా చెప్తే అదే నిజాలు అవుతాయి అని చెప్పే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మనం చూసాం తిరుమలలో బీరు బాటిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ దాన్నే వీడియోలు పెట్టి తీసి మొత్తం కూడా అపచారం చేసినట్టు. అంటే వాళ్ళే బీరు బాటిల్ పెడతారు, సీసాలు పెడతారు, వాళ్ళు మళ్ళీ పోయేసి దాన్ని తీసి మొత్తం అపచారం జరిగిందని ప్రచారం చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికన్నా దిగజారడానికి తగ్గరని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. Sir, you said, sir,